టీడీపీ నేత పట్టాభిని వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం పట్టాభిని గన్నవరం సబ్ జైలుకు తరలించారు. మరోవైపు నిన్న 10 మందిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, టీడీపీ నేత పట్టాభిని వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, చూసుకున్నట్టయితే నిన్న గన్నవరంలోని టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ కాస్త దాడుల వరకు వెళ్లిన నేపథ్యంలో టీడీపీ నాయకుల మీద దాదాపు 11 మంది మీద కేసులు నమోదు చేశారు. దాదాపు 16 సెక్షన్ల వరకు వేసినట్టయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ కొమారెడ్డి పట్టాభిరామ్తో పాటు మిగిలిన 10 మంది నిన్న ఆ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ నేపథ్యంలో నిన్న పట్టాభి ఆ న్యాయమూర్తిని కొన్ని విషయాలు అయితే వెల్లడించారు. న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తాము థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ప్రస్తుతం తమకి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయనే నేపథ్యంలో ఈ విషయం మీద స్పందించిన న్యాయమూర్తి వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని అయితే మాత్రం సూచించారు. రాత్రి 11 దాటిన తర్వాత ఆయన్ని విజయవాడ జీజీహెచ్ కు తరలించిన తర్వాత అన్ని వైద్య పరీక్షలు ముగిశాయి. అయితే ఈ ముగిసిన నేపథ్యంలో మరి గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అయితే గన్నవరం సబ్ జైలుకి అయితే తరలించాలని అయితే మాత్రం సూచించిన నేపథ్యంలో ఆయన్ని 14 రోజుల పాటు గన్నవరం సబ్ జైలుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. మొత్తంగా ఇక్కడ పట్టాభికి సంబంధించిన వ్యవహారం అయితే మాత్రం ఈ రిమాండ్ తో ఆ కథ ముగిసిందని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ వెంకట్.